ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, నీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి భూమి మీద మరొక దినమంతట్లో మమ్మల్ని సజీవులుగా ఉంచి బాధ్యతల్లో మీరు మీకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నియామక కూడికగా నీ సన్నిధిలో నిక్కుడి వచ్చుటకే మీరు మాకు ఇచ్చిన ప్రశస్త సమయాన్ని బట్టి వందనాలు. సమయాన్ని గుర్తు తిరిగి నీ మందిరావరంలో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్నవారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి దేవా. అనుకూలతలు ఏర్పాటు చేసి నీ మందిరావరంలో సకాలంలో గుడి వచ్చుటకే కృపనివ్వండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని సంధించి సరిచేసి క్రమపరచండి దేవ. మెట్టుకు అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆయా విధ నిర్వహణలో ఉంటున్న మా ప్రియులు జ్ఞాపకం చేసుకుని వారి భాగం వారికి ఇవ్వండి దేవా. మెట్టుకు నీ సన్నిధిలో ప్రార్థించు కొరకు మేము కూడి వచ్చి ఉంటుండగా నీ ఆత్మతో మమ్మల్ని నింపి సంతోషంతో నీ సన్నిధిలో అడిగి పొందుట కృపనివ్వండి. పాటల ద్వారా లేఖనముల ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి. ముందన పరిచర్య కొరకై కూడా మేము ప్రార్థించట కృపనివ్వండి. అటు భారమును మాకు అనుగ్రహించండి. మెటుకు ఫలభరితముతో కూడిన మహిమగల ఈ పరిచర్య నిమిత్తమై ఓపికతో, ఓరిముతో, శ్రద్ధతో, ఆసక్తితో, నమ్మకత్వంతో, యథార్థతతో సంపూర్ణము చేయ నిమిత్తమై భూమి మీద మాకు నీవు ఇచ్చిన పనిలో అలాగ మేము ఉండగలుగుటకై శరీర సంబంధమైన వాటి మీద మా మనసును తీసివేసి ఆత్మ సంబంధమైన ఫలమును ఆశించుటకును, పొందుటకును, అపేక్షించుటకు కృపనివ్వండి. దాని కొరకు ప్రయాసపడ్డకు సహాయం చేయండి. వీటికి సాయంకాల సమయంలో నీ ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘంలో చేదురున్న పరిశుద్ధుల అవసరాలన్నింటినీ తీర్చండి. కొండలలో ఇల్లిరికి ఇబ్బంది పరిస్థితుల మధ్య ఎవరైతే నీ ప్రజలు ఉంచబడ్డారో ఇబ్బందుల మధ్య వారి అవసరాలు తీర్చండి. చెరసాల్లో ఉండబడి బంధించబడి హింసించబడుతూ ఎవరైతే నీ నామమును బట్టి ధైర్యంగా నిలిచిన కారణాన్ని బట్టి శ్రమలు గుండా వెళ్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకునండి. మెట్టుకు నీ కృపతో ఆవరించండి. అనాథులైన వారిని జ్ఞాపకం చేసుకునండి. ఆహారం ఆశ్రయం లేని వారికి వాటిని ఇవ్వండి. నీ ప్రజలను దృష్టించండి. యుద్ధ వాతావరణంలో, ప్రకృతి వైపరీత్యంలో, అననుకూలమైన సంగతులు వీటి వల్ల ఇబ్బంది పడుతున్న నీ ప్రజలతో కూడా మీరు ఉండండి. ప్రాముఖ్యంగా మా మధ్య ఈ ఎండ తీవ్రతనిచ్చిన నీ ప్రజలను భద్రపరచండి, క్షేమం అనుగ్రహించండి. మట్టికి సాయంకాల సమయంలో నీ ప్రజలుగా మేము కూడి వచ్చి ఉంటుండగా మీ సన్నిధితో మమ్మల్ని నింపి నీ యొక్క సింహాసనం మా మధ్య స్థిరపరిచి దాని మీద ఆసీనుడు వేయండి. మాతో ముచ్చటించి మా విజ్ఞాపనను అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించమని మహిమాగణత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఈ యొక్క సిస్టమ్స్ అన్నీ కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయడం కృపనివ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే నీ ఉద్దేశంలో ఉన్న ప్రజలు ఇంకా జత చేయబడి 534 పాట పాడు. 533, 527, 533.
శ్రేష్ఠాదేశమును చేరుటకు శ్రేష్ఠాదేశమును చేరుటకు నీతి నివసించును అందునా నివసించును అందునా భయమును కలిగి బ్రతికేదము పరదేశుల మని ఎరుగావలే భయము కలిగి బ్రతికేదము పరదేశుల మని ఎరుగావలే ప్రవేశింపవలె విశ్రాంతిలో నివసించును అందునా నివసించును అందునా ప్రభువాజ్ఞలను పాలించుటకు ప్రయాసపడేదం మనమీలలో ప్రభువాజ్ఞలను నివసించును అందునా నివసించును అందునా ప్రభువు మన తప్పగించినవి పట్టుకొని మనముండేదము నివ్వకు మకుటము నివ్వకు మకుటము లేదము కూడి వెళ్ళేదము లేదము కూడి వెళ్ళేదము శ్రేష్ఠాదేశము శ్రేష్ఠాదేశము నివసించును అందునా నివసించు అందునా సులువుగా ఉరియొట్టు ప్రతి పాపము సంపూర్ణముగను తొలగించుచు
578 పాట పాడు. 578, 567. ప్రభు కుమారించు దీవెనల వచం కుమారించు ప్రభు కుమారించు ఓ మా యేసు వినుమా మనవి ఓ మా యేసు వినుమా మనవి మా మధ్యకు ప్రభు చారము ఓ మా యేసు వినుమా మనవి మా మధ్యకు ప్రభు చారము నీ ద్వారమున చేరియున్నాము నీ ద్వారమున చేరియున్నాము నింపుము ప్రభువా మమ్ములను నింపుము ప్రభువా మమ్ములను ప్రభు కుమారి దీవెనల వచము తప్పిగొన్న వారికి జలము తప్పిగొన్న వారికి జలము ఎండిన భూమికి జలధారల్ తప్పిగొన్న వారికి జలధారల్ నీ సంతతిపై ఆత్మను పంపు నీ సంతతిపై ఆత్మను పంపు నీ దీవెనలతో నింపు నీ దీవెనలతో ప్రభు కుమారించు దీవెనల వచం కుమారించు ప్రభు కుమారించు తండ్రి కుడి ప్రార్థన నిలుతున్నా ప్రభువును చూపుము తండ్రి కుడి ప్రార్థన నిలుతున్నా యేసు ప్రభువును ఆ మహిమాని వాసములోని రెండు కెరూబుల మధ్య నుండి రెండు కెరూబుల మధ్య నుండి మధురా స్వరము విననిమ్ము రెండు కెరూబుల మధ్య నుండి మధురా స్వరము విననిమ్ము యేసుని తప్ప ఎవరిని వినక యేసుని తప్ప ఎవరిని వినక ఆత్మలో తృప్తి పొందెదము
కార్యమును చూడా దూతలు ఎక్కుచు దిగుతుండా తెరువబడిన పరమును చూడా దూతలు ఎక్కుచు దిగుతుండా నీ సంగమును మన కార్యములను జరిగించు మన కార్యములను జరిగించు ప్రభువు మరించు దీవెనల వర్షము కుమ్మరించు ప్రభువు మరించు ప్రభువు మరించు. ఆరు వందల 40 పాట పాడదాం. 640, 627 పాత పాట. ప్రభుని సేవాకి అర్పించుకో నీవే పవిత్ర ప్రజలై నామే సేవించుడా జననే పవిత్ర ప్రజలై నామే అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను నానే నూతన మార్గము కలిగే ఆ వెలుగు కోరానే నూతన మార్గం కలిగే నా జీవ బలిగా నాపే నీ జీవితమా ఎనకే నా జీవ బలిగా నాపే నీ
తప్పుదారిని నడచితివి, తన ప్రేమ హస్తమే జన్మమే పాపమని ఓ ప్రియుడా తలచితివా, నీ జన్మమే పాపమని ప్రభువే తన రాజ్యముతో నీ పాపము క్షమించే, నీ ఉల్లం ఆయనే పవిత్ర ప్రజలే మీ సేవించుడా ఎననే, పవిత్ర ప్రజలే మీ సేవించుడా ఎననే, ఎవరతను సేవించెదరో ఫలమొందెద హంసమందు, ఎవరతను సేవించెదరో ఫలమొందెద హంసమందు. ఏనాటి ఆ ఘనతను నీకిచ్చే, ఇతరులకు నేనాటి ఆ ఘనతను నీకిచ్చే, కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని, కృతజ్ఞుడవై కొనియాడు ప్రార్థించేదాని కొరకే లేఖనాలు చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చూద్దాం. మరియు
ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పతో చెప్పుడి. ప్రభు సహాయం కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి సంఘముగా మమ్మల్ని మరి యొక్క పర్యాయం నీ పరిశుద్ధాలయంలోనికి సమకూర్చిన నీ ప్రేమను బట్టి వందనాలు. పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, నీ నుండి వర్తమానం పొందుటకు మీరు మాకు ఇచ్చిన సమయాలను బట్టి వందనాలు. మెట్టుకు దేవా, నీ యొక్క మాట, నీ యొక్క చిత్తము, నీ లేఖనములో నుండి మేము ఎరిగిన వారమై ముందున బాధ్యత గల విలువైన మహిమగల పరిచయ నిమిత్తం మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని సిద్ధపరచుకోవడం నిమిత్తమై ఆ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. దాని కొరకే ముందుగానే మీరు ఏదైతే మా కొరకు సిద్ధపరిచినారో అటు విలువైన నీ మాటలతో మమ్మల్ని దర్శించండి. దేవా, ఇప్పుడు వచ్చిన మా అందరితో కూడా మీ యొక్క నెమ్మదైన మెలనైన స్వరమును వినిపింపజేసి మాతో ముచ్చటించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వారు ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. నీ కృపతో ఆవరించండి. నీ ఆత్మ కలిగించి బంధం చేత మమ్మల్ని ఐక్యపరిచిన వరకు ఇచ్చిన సహాయాన్ని పెడుతుంది. దేవా, మెట్టుకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారముగా ముందు కొనసాగు నిమిత్తమై మరొకసారి మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ కృపనివ్వండి. ఈ సమయం కొరకు నిలబడుతున్న దాసుని నేను నిష్ప్రయోజ దాసుని మీద చెప్పుకొంచు నేను ఖాళీ చేసుకుని చూంటుండగా మీ ఆత్మతో నింపి నీ పరిశుద్ధ ప్రజలను మా కొరకే మీరు ఉద్దేశించిన వర్తమానంతో నింపి తృప్తిపరచండి. యుక్తముగా ప్రార్థించడం ద్వారా అవి నీ దృష్టికి అంగీకరించబడినట్లు కృపనిమ్మని మరొకసారి చదవబడిన ఈ వచనాన్ని లేఖనాలను ఆశీర్వదించి విరిచి పంచమని యేసుక్రీస్తు ప్రభువును రక్షకునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ పౌలు గొలసీలో ఉన్న పరిశుద్ధులతో వారి స్థాయిలను బట్టి వారికి ప్రతి వారితో మాట్లాడుతున్నాడు. ఉద్దేశం అంతా చెప్పాడు. 4వ అధ్యాయం చివరి అధ్యాయంకి వచ్చేసరికి దేవుని ఉద్దేశం సంఘపక్షాన్ని ఏమైతే ఉందో దాని అంతా చెప్తున్నాడు. ఉన్నతమైన పరసంబంధమైన పరలోకపు పని కొరకై భూమి మీద ఏర్పరచబడిన దేవుని సంఘముగా ఆయన మాట్లాడుతున్నాడు. వారు దృష్టించవలసిన సంగతుల గురించి మాట్లాడాడు. ఆ జీవమును గురించి, ఆ పరసంబంధమైన జీవములో పాలిభాగస్థులంగా చేయబడిన మన విషయమై భూమి మీద ఏం చేయాలో వ్యక్తిగతంగా చెప్పాడు. అంటే మన కొరకు మనం చేసుకోవాల్సినవి ముందు చెప్పాడు. 5వ వచనం నుండి చూస్తే మన కొరకు మనం ఏం చేసుకోవాలా, ఏవి విసర్జించాలో, ఏవి ధరించుకోవాలా. తర్వాత 12వ వచనం నుండి చూస్తే ఏం కలిగి ఉండాలా, ఏమి చేయాలా, ఇది అందరి కొరకే చెప్పాడు. చివరికి అన్ని విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు 16వ వచనం చివరి భాగంకి వచ్చేసరికి. ఆ తర్వాత ఏమన్నాడు 17వ వచనంలో, మరియు మాట చేత కానీ 3వ అధ్యాయం క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. అంటే ఆయన కొరకు, ఆయన నామాన్ని బట్టి పరసంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి ఈ భూమి మీద మనకు తీసివేసుకోవాల్సిన సంగతులన్నీ శరీర క్రియలు తీసివేసుకుని విసర్జించి పైన చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు కలిగి ఉండవలసిన దృష్టి అంతా వాక్యం మీద, క్రీస్తు కూర్చుని జ్ఞానం మీద పెట్టి మీరు క్రియల్లో ఏం చేయాలంటే మీరు ఏం చేసినా ఆయన మహిమ కొరకు ఆయన పేరిట చేయండి అని చెప్పి ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు ఆయా కేటగిరీ, ఆయా స్థాయిలో ఉన్న వారితో. ఉదాహరణకి 18వ వచనంలో భార్యలారా అన్నాడు, 19వ వచనంలో భర్తలారా, 20వ వచనంలో పిల్లలారా, 21వ వచనంలో తండ్రులారా, 22వ వచనంలో దాసులారా, 4వ అధ్యాయం 1వ వచనంలో యజమానులారా. ఇట్లాగూ ప్రతి వారికి ప్రత్యేకించి ఇయ్యబడిన కృపావరం ఇది కూడా కృపావరమే, ఇది కూడా బాధ్యతే. ఇప్పుడు క్రీస్తు శరీరంలో చేర్చబడిన తర్వాత బాప్తిస్మం మాత్రమే కదా, హస్తనిక్షేపణ ద్వారా సంఘంలో చేర్చబడిన తర్వాత నీ స్థాయిది ఏమంటే అంతకుముందు కూడా పెళ్ళి అయిన ఉండుండొచ్చు, భర్తగా ఉండొచ్చు, భార్యగా ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు క్రీస్తు శరీరంలో చేర్చబడిన తర్వాత నీ బాధ్యత నీ కృపావరంగా మార్చబడింది. ఇప్పుడు దేని కొరకంటే భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైంది. ఆ మాట వస్తుంది, ప్రభువును బట్టి. ప్రభువును బట్టి ఎఫెసీ పత్రికలు అదే అంటాడు, క్రీస్తు వలె క్రీస్తు సంఘమును ప్రేమించి. కాబట్టి ఆ మాదిరి ఇక్కడ కూడా తర్వాత ఏమంటాడు,
ఈ సంగతి అన్నింటిలో కూడా ప్రభువును బట్టి పిల్లల గురించి మాట్లాడు, అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది. అంటే సెంటర్ ఎక్కడ తీసుకెళ్తారు అంటే ప్రభువును బట్టి వేరు వేరు పనులు. ఈ పనులు కేవలము క్రీస్తు శరీరంలో చేర్చబడిన తర్వాత సంఘములో చేసే పనులు మాత్రమే కాదు, అవి కూడా ఉన్నాయి. తర్వాత మాట్లాడాడు అది, దాని పరిచర్య అన్నాడు. ఏమన్నాడు ఇందాక చదివాం కదా 17వ వచనంలో, ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్య వేరే, ఇవి వేరే, రెండు చేయాలా. మొదటిది చేయాలా, మళ్ళీ ఏ స్థాయిలో దేవుడు పెట్టాడో ఆ స్థాయికి, అంటే ఏ స్థానంలో, ఆ యొక్క స్థానమునకు మనం ఏమవ్వాలంటే విలువ. దేన్ని బట్టి? ప్రభువును బట్టి. ఎప్పుడు? క్రీస్తు శరీరంలో చేర్చబడక మునుపు సంగతులు వేరే. అప్పుడు ఎలా ప్రవర్తించినా అది వేరే, నువ్వు ఎవరికి లెక్క చెప్పక్కర్లే, అవి సంగతులు వేరు. ఇప్పుడు క్రీస్తు రక్తము చేత నువ్వు కొనబడినావు, నువ్వు నీ సొత్తు కాదు. నీవు ఉన్న స్థాయిలో, దేవుడు నిన్ను పెట్టిన స్థాయిలో, నువ్వు భర్తవైతే భార్యకు, భార్యవైతే భర్తకు, ఇక్కడ చెప్పండి విషయాలను బట్టి, పిల్లలైతే తల్లిదండ్రులకు, తల్లిదండ్రులైతే పిల్లలకు, ఎవరికి ఏమి చేసినా ప్రభువును బట్టి, ప్రభువునందు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. ఈ స్థాయిలో మొదట మనం ప్రభువుకు అప్పగించుకుంటే, ప్రభువుని బట్టి మన స్థాయిలను మనం గౌరవిస్తే, దాసులు, యజమానులు, వాటిని గురించి మాట్లాడాడు. ఇవన్నీ మొదట చేసిన తర్వాత మనకు అప్పగింపబడిన పరిచర్య విషయం కూడా ఎట్లా ఉండాలా? నమ్మకముగా ఉండాలి. దాని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి కూడి వచ్చిన మనం కూడా ఈ గ్రహింపు కలిగి ఉండి, ఆ గ్రహింపుతో అప్పగించబడిన స్థాయి, అనగా ఇయ్యబడిన స్థాయిలో మనం నమ్మకం ఉండే నిమిత్తమై ప్రభువును సహాయం అడగ బద్దులమై ఉన్నాం. ఎందు నిమిత్తం అంటే ప్రార్థన, లేదంటే ప్రభుని అడగకుండా, ఆ పరిశుద్ధాత్మని శక్తి పొందకుండా ఈ పనులేం చేయలేం. ఏ పనులు? భర్తలకు విధేయులై ఉండలేరు, భార్యలను ప్రేమించలేరు, తల్లిదండ్రుల మాట వినలేరు. అలాగే ఇలాగూ అక్కడ ఉన్న సంగతులు, ఇవి మన సొంత శక్తితో క్రీస్తులోనికి వచ్చిన మనము చేయలేం. కేవలము ఆయన ద్వారానే చేయగలం. ఎప్పుడైతే మన దృష్టి ఆ జీవమైన క్రీస్తు వైపు ఉందో అప్పుడు మాత్రమే దీన్ని ఆలోచన చేయగలం. అది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ప్రార్థించడానికి వచ్చిన మనం దీనిని అడగబద్దులమై ఉన్నాం. ప్రతిదినము దీన్ని అడిగి ఆ తర్వాత దైవ చిత్తానుసారముగా ఈ సంగతుల విషయంలో ముందుకు వెళ్ళబద్దులమై ఉన్నాం. సరే, మెట్టుకు ఎవరికి వారే ప్రభు మీతో మాట్లాడిన మేరకు ఈ సంగతులు మీరు ధ్యానించి ప్రభు సన్నిధిలో అప్పగించుకోనండి. అయితే దీని సంగతి కాదు, కానీ ఇప్పుడైతే ప్రత్యేకించి దేవుడు సంఘముగా మనకిచ్చిన బాధ్యత, దాని కొరకు ప్రార్థించబద్దులమైన ప్రత్యేకంగా. ఎందు నిమిత్తం అంటే ఈ క్రమమైన పరిచర్య దేవుడు మనకి ఇచ్చినాడు, భారం ఇచ్చాడు. దాని విషయమే ఉదాహరణకి ఇక్కడ కూడా చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడి పరుచునట్లు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనవి. పౌలు తన గురించే మాట్లాడుతున్నాడంటే దేవుడు అనుకూల సమయాలు మాకు ఇచ్చినట్లుగా. అంతేకాదు, వాక్యము బోధింపవలసిన విధముగానే వెల్లడిపరచాలా, దాని కొరకు సంఘం అంతటినీ ప్రార్థించబడినాడు. కాబట్టి ఈ అక్కర నీకు నాకు కూడా ఉంది. ఇప్పుడు దేవుడు మన మధ్య కూడా, ఇదంతా విలువైన పరిచర్య చిన్న బిడ్డల మధ్య, ఇది ప్రశస్తమైన పరిచర్య. ఎందుకంటే ప్రభువే చెప్పినాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచదు, నా యొద్దకు రానియమని. పిల్లల విషయమే బాధ్యత కలిగి ఉన్నాడు. పాత నిబంధన నుంచి దాన్ని చూపిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లలతో మాట్లాడించండి, మీ పిల్లలకు వాక్యం చెప్పండి, వాటిని అభ్యసింపజేయండి. అదే కీర్తనకారు 78వ కీర్తన కూడా వాటిని జ్ఞాపకం చేస్తాడు. తర్వాత తరానికి ఎలాగ తర్వాత మీ పిల్లలు, వారి పిల్లలు ఇలాగ దేవుని గురించి అద్భుత కార్యాలు వారు ఒకరి గురించి ఒకరు చెప్పుట ద్వారా ఒక తరం నుంచి ఒక తరమునకు వారు దేవుని వాక్యమందు నిరీక్షణ గలవారై కొనసాగు నిమిత్తమై, ఉపయోగకరంగా ఉండే నిమిత్తమై ఆ కీర్తనకారుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. వీటికి ఇది ప్రశస్తమైన పరిచర్య. ఒక్క బిడ్డకైనా పర్వాలేదు, కానీ సంఖ్య ప్రాముఖ్యం కాదు. ఎంత తక్కువ మందికి అనేది
ఇక్కడ లెక్క కాదు, కానీ ఒక్కనికైనా మనము క్రీస్తు అడుగుజాడలలో సంఘముగా నేర్పించే ఆధిక్యత ప్రభు ఇచ్చిన కారణాన్ని బట్టి విలువైన పరిచర్య. అందుకొరకు ఈ పరిచర్య కొరకే ప్రభు ప్రేరేపించాడు. గతంలో కూడా జరిగింది, అయితే ఈ సంవత్సరం కూడా ప్రభు ప్రేరేపించాడు. అయితే విస్తారంగా అందరి కొరకే, అన్ని సమాజాల కొరకు కాదు, కానీ స్థానికంగా ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి. ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చిన భారం ఏంటంటే యవనస్తుల పరిచర్య అందరి కొరకే మనము కొనసాగింపజేస్తున్నాం. దాన్ని బట్టి అనేకులు మేలు పొందుతున్నారు, మంచిది. అయితే అది మన సంఘమునకు స్థానికంగా దేవుడు ఇచ్చిన భారమైంది. అయితే ఇది మన స్థానిక సంఘం విషయం బాధ్యత. ఇది పెద్దలుగా మనందరి బాధ్యత. మన పిల్లలు అంటే మా పిల్లలు అంటే మా పిల్లలే కాదు, సంఘం అంతటికి వారి పిల్లలే. మీ పిల్లలు అంటే మీ పిల్లలే కాదు, ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ సంఘం అంతటికి బిడ్డే. కాబట్టి మన పిల్లలందరినీ దేవుని యొక్క శిక్షలోను జ్ఞానంలోను పెంచబద్దులమైన దాని కొరకే క్రమమైన రీతిలో పెంచే పరిచర్య మనకి ఇవ్వబడిన దర్శనంలో విరామ బైబిల్ పాఠశాలగా ఉంచబడింది. దానికి చక్కనైన క్రమముల్లో ప్రోగ్రామింగ్ చేయబడి లెసన్స్ ఉన్నాయి. అయితే వాటన్నిటిలో గతంలో చాలా చోట్ల అలా వాడబడ్డం నేర్చుకున్న సందర్భాలు మాకు ఉండినప్పటికీ ఇప్పుడు అదంతా ఇక్కడ నేర్పించటం కాదు, కానీ మనకు అవసరమైన మేరకు ఉద్దేశం ఏమంటే ఈ పరిచర్యలో అందరూ పాలుభాగం పొందవాలని ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ రాయబడిన రీతిగా అన్ని విషయాల్లో కూడా మనము ప్రభువును సంతోషపెట్టినట్లుగా, ప్రభువు తగినట్లుగా జీవించిన నిమిత్తమై అందరి బాధ్యత ఇది. అదే ఇక్కడ కూడా ఆ మాట మాట్లాడతాడు. ఇక్కడ చూడండి, 16వ వచనం 3వ అధ్యాయం కొలస్సీ పత్రిక 3:16. ఒకనికి ఒకడు బోధించుచు అని రాయబడింది. అక్కడ అడుగు ప్రతివానికి మనము జవాబు చెప్పబద్దులమైన, అలాగే ఒకరికొకరు బోధించే అవకాశము లేదంటే ఆ యొక్క ఉన్నతమైన పరిచర్య సంఘములో దేవుడు మనకి ఇచ్చాడు. ఇది అవసరం. అంటే ఇది సందర్భం వేరే, కానీ మనందరూ అంటే దాని అర్థం ఏంటంటే అందరూ కూడా వాక్యమును అక్కడ పైన చెప్పబడినట్లుగా బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచాలి. శక్తి గలవారు కావాలి, తగిన వారుగా. దానికి పుల్పిట్ స్టేజ్ అవసరం లేదు, అది ఎరగాలి సంఘం. అందు నిమిత్తమే దేవుడు మన మధ్య దించాడు. లెక్కకు తక్కువే కావచ్చు, కానీ ఒక్కళ్ళకి బోధించిన దానిని దేవుడు మనకు అప్పగించిన పరిచర్యగా బోధించబద్దులమైన. కాబట్టి ఒక్క మనుషుడు పౌలు తార్సులో ఉండగా బర్నబా వెళ్ళాడు, వదిలేదు, అలాగూ వెళ్ళాడు, కనుగొన్నాడు, తెచ్చాడు, అంత్యోక్యలో వాక్యం బోధించిన నిమిత్తం పెట్టాడు, అపోస్తలుల దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈ పరిచర్యలో మనకు తెలుసు ఒక్క మనుషుని ద్వారా ఎంత పరిచర్య జరిగిందో. తెచ్చిన బర్నబా కంటే తీసుకుని రాబడిన పౌలు యొక్క పత్రికలే ఎక్కువగానే పరిచర్య ఎక్కువగా పరిశుద్ధాత్మ లేఖనాల్లో రాయించాడు. అందుకే 15వ అధ్యాయంలో లూకాసు వార్తలు ఏమంటాడు, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమే అంటాడు, పరలోకంలో సంతోషం. మెట్టుకు ఈ బాధ్యత చాలా ప్రాముఖ్యమైంది. ఇది దైవికమైన పరిచర్య, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి క్రమంలో ఇచ్చాడు. అప్పగింపబడిన పరిచర్య విషయమే మనం ఎలా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే మనం ఏ పని చేసినా ఈ పరిచర్య కొరకే బోధించడం మాత్రమే కాదు, దీనిలో ఏ పనిలో భాగముగా దేవుడు మనల్ని పెట్టినా ఆ విషయంలో ఉద్దేశం ఏంటంటే, ఉదాహరణకి లేకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు, లేదంటే నేర్పించే అవకాశం లేకపోవచ్చు, ఒకవేళ క్లీనింగ్ లేదంటే వేరే సమకూర్చేదో మార్కెటింగ్ ఇలాంటి పరిచర్య ఉండొచ్చు. ఆ పరిచర్య కూడా ఏ మనసుతో చేయాలంటే చిన్న బిడ్డల్లో కూడి వచ్చే ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ క్షేమం కొరకే ప్రార్థించి చేయుట ద్వారా దీని ఫలాన్ని మీరు పొందుతారు. మీ ప్రార్థనా ఫలం వలన అనేకులు ఆశీర్వదించబడతారు. ఇది ప్రాముఖ్యమైనది. ఏ పరిచర్య అయినప్పటికీ మరి విశేషముగా బోధించే పరిచర్య. ఎందుకంటే వారి విషయమే బాధ్యత కలిగి బోధించాలి. ఏదో ఒక ప్రోగ్రాం అప్పగించారు కాబట్టి దాన్ని చేయాలనేది కాదు. నిర్దినాలు అది ఎక్కువైపోయింది ఇప్పుడు మన దగ్గర కాదు. కానీ కాబట్టి ఈ యొక్క సంఘములో అనేక చోట్ల ఏమెక్కువైందంటే ప్రోగ్రామింగ్ ఎక్కువైపోయింది. బాధ్యత, భారము, ఉద్దేశము, ఫలము పట్టించుకోవట్లేదు. ఎంత బాగా పాడాం, ఎవరు పాడేవారు, ఎంత బాగా వాయించాం, ఎంత బాగా లెసన్ చెప్పాం,
ఎంత బాగా కనపరుచుకుంటున్నాం, ఇంతవరకే ఉంటుంది. ఎంత బాగా ప్రోగ్రామింగ్ చేస్తున్నాం, ఎంతమందికి మనం ఇస్తున్నాం ఈ యొక్క సంగతులు, అంతవరకు ఉంది. కానీ ప్రభు పని ఎంత చేస్తున్నాం, ప్రభు ఎంతగా మనలో సంతోషిస్తున్నాడు, ఫలం ఎంతగా వస్తుంది అనేది అనేక చోట్ల లేదు. మనం అలా ఉండకుండా నిమిత్తమే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిచర్య విషయంలో సంఖ్యల అనేది కానీ, సామర్థ్యత అనేది కానీ, ఇవేమీ కూడా ప్రాముఖ్యమైనవి కాదు. ప్రభు మనకిచ్చిన తలాంతు ప్రాముఖ్యమైనది. అయితే 5 ఇచ్చాడా, 10 చేయాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. 2 ఇచ్చాడా, 4 చేయాలా, 1 ఇచ్చాడా, రెట్టింపు చేయాలి. ఏదైనప్పటికీ ప్రభువు నీకు అప్పగించబడిన దాని విషయమై జాగ్రత్త చాలా ప్రాముఖ్యం. అట్టి గురితో పరిచర్య ఎప్పుడైతే మనం కొనసాగిస్తామో విస్తరింపజేసే బాధ్యత, ఫలింపజేసే బాధ్యత ప్రభు పని, అది ఆయనే చేస్తాడు. కాబట్టి ఆయన పని ఆయన ఏమి ఇచ్చిన నిమిత్తమై మన పని మనం చేయాలి ఆయన నమ్మకంగా. ఇది చాలా ప్రాముఖ్యం. దాని కొరకే మన శక్తి కానీ, మన సామర్థ్యం కానీ ఎక్కడ కూడా ఉపయోగించడానికి వీల్లేదు. సమస్తము ప్రభు ద్వారా నెరవేర్చబడాలి. నియమించింది ఆయనే, ఏర్పరిచింది ఆయనే, ఆయన ఇచ్చింది ఆయనే. ఆయన కొరకే సమస్తమును ఆయన పేరట చేయుడి అని చెప్తున్నాడు. కాబట్టి నేను ఆ విషయంలో కూడా ఇట్టి గ్రహింపుతో ఈ పరిచర్యలో ముందుకు కొనసాగుట ద్వారా దేవుని ఉన్నత కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. ఫలింపు, ఆశీర్వాదం, ఆత్మీయంగా, భౌతికంగా, కుటుంబంగా చూస్తాం. సంఘం, స్థానిక సంఘంలో కూడా చూస్తాం. ఎప్పుడైతే యథార్థ హృదయంతో, ఉద్దేశం అదే ఒకటే, మనం కనబడాలనేది ఉద్దేశం కాదు. నేను ఏమైనా అభ్యాసం చేసి మీకు చెప్తున్నాను. ఇవి యవనస్తుల కొడుకులు కావచ్చు, ఏ పరిచర్యన కావచ్చు, మనం కనపరుచుకోవడం కానీ, లేదంటే మనం ఎంత చక్కగా వాటిని నిర్వర్తిస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు. మనలో ప్రభు ఎంత పనిచేస్తున్నాడు అనేది ప్రాముఖ్యం. మనకు అప్పగింపబడిన పరిచర్య విషయమే ఎంత బాధ్యత ఉందనేది చాలా ప్రాముఖ్యం. అప్పగింపబడిన పిల్లలు ఇద్దరే కావచ్చు, లేదా ఒకటే కావచ్చు. వాని విషయమే ప్రార్థించి నీవు ఆ పరిచర్య చేస్తే వాని కొరకు ఏది అవసరం ప్రభువే నీతో చేయిస్తాడు. ఉద్దేశం చాలా ప్రాముఖ్యం. సంఘముగా మనందరూ ఒకరి విషయమే, ఒకరి బాధ్యత కూడా అంతే ప్రాముఖ్యం. కేవలం మీ పిల్లల పరిచర్యనే కాదు, సంఘంలో కూడా ఎంత భారము కలిగి వాని కొరకే నువ్వు ప్రార్థన చేస్తావో, ఒకడు బంధించబడినట్లుగా ఆ బంధకాల్లో నీవు ఉన్నట్టుగా ప్రార్థన చేయమన్నాడు ఎబ్రీ పత్రికలో. కాబట్టి అట్టి స్థానం ఎప్పుడైతే తీసుకుంటావో ఫలింపు చూస్తాం మన జీవితాల్లో, ఆశీర్వాదం చూస్తాం. అనేక పర్యాయాలు దేవుడు సిద్ధంగా ఉంచుతాడు ఆశీర్వాదాన్ని. దాన్ని తీసుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, స్వతంత్రించుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మనకి ఆ స్వతంత్రించుకునే నిమిత్తమే ఇచ్చిన మార్గాన్ని ఎంచుకోము. అదేదో చిన్నదిగా, అది చులకనగా కనబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరికి అలా ఉంటుందని కాదు. అయితే ఎవరైతే యథార్థంగా ప్రభు నేత్రాలతో వాటిని చూస్తారో, తమ కన్నులతో కాకుండా వారు దాన్ని స్వతంత్రించుకుంటారు. అందుకొరకే ఇది నా ప్రార్థించడానికి వచ్చిన నీవు నేను కూడా ఇట్టి భారముతో ముందునున్న పరిచర్య కొరకే మనం ప్రభుకి అప్పగించుకొని ఈ నమ్మకత్వాన్ని ప్రభు ఎదుట మనం చూపించినప్పుడు ప్రభు వాటన్నిటి విషయంలో కార్యం చేస్తాడు. చిన్ననాటి నుండే పిల్లల హృదయాల్లో దేవుడు తన వాక్యం, ఎందుకంటే ఈ దినాల్లో తరాల మారే కొలది కూడా అన్నిట్లో కూడా స్పీడ్గా ఉన్నారు పిల్లలు, జ్ఞానంలోనేమి అన్ని విషయాల్లో కూడా. అందునిమిత్తం వాక్యం విషయంలో కూడా ఎప్పుడైతే వారికి ఆ త్వరితగతిని వారి హృదయాల్లో దాన్ని భద్రపరిచిన నిమిత్తమై మనం ప్రార్థనాపూర్వకంగా ప్రయాసపడతామో, వారు చిన్ననాటి నుండే దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడే అవకాశం ఉంది. ప్రభు వాటిని మన కొరకు ఉంచాడు. మనమేమో వాటిని అనేక పర్యాములు నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటాం మనం అందరం కూడా. కాబట్టి అందుకొరకే గురి కలిగి, ప్రార్థనాపూర్వకంగా, బాధ్యత కలిగి అనుదినము ఎవరైతే, ఏ పిల్లలైతే మనకు అప్పగించబడ్డారు ఈ పరిచర్య విషయమై, వారందరి విషయం అనుదినము ప్రార్థించి వారి రక్షణ కొరకే కావచ్చు, వారి కుటుంబాల కొరకు కావచ్చు, వారి ఆత్మీయ స్థితి కొరకు కావచ్చు, వారు క్రమశిక్షణతో వారు పెరుగు నిమిత్తమే కావచ్చు, అల్లరి వీటన్నిటిని విడిచిపెట్టి చక్కగా వారు జీవించడం నేర్చుకుంటకు తగిన రీతిగా ప్రభువు సహాయం చేయండి. ఎందుకంటే మన వల్ల అయ్యేది కాదు. మనం ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత క్రమపరిచినా అది మన వల్ల అయ్యే పని కాదు. ప్రభు కార్యాలు, ఎందుకంటే వారు ప్రభు పిల్లలు, మనం ప్రభు వారం. ఆయన స్వాధీనం ఉంచుకుంటాడు. శత్రువు కూడా వాళ్ళని అంతే పట్టుకోవాలని చూస్తాడు. కంచె మనమే వేయాలి. కాబట్టి ఆ కంచె వేయ నిమిత్తమై ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని ప్రార్థిస్తూ, ప్రభు నుండి సహాయం పొందుతూ ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన అట్టి మనసుతో ఆ కార్యాలు చేయబద్ధులమై ఉన్నాం. అందుకొరకే చాలా ప్రశస్తమైన ప్రాముఖ్యమైన పరిచర్యల్లో ఒక పరిచర్య ఈ యొక్క VBS అనేది.
ఆర్భాటాలతో గొప్పగా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు మనకు అప్పగించిన ఈ చిన్న మంద విషయం, దావీదుకు కూడా చిన్న మందని ఇచ్చాడు. దాని విషయం ఎంతో బాధ్యత కలిగినాడు దావీదు. మనం కూడా అట్టి భారము, అట్టి బాధ్యత. ఎప్పుడైతే చిన్న బిడ్డలు ఈ కొద్ది మంది మధ్య నమ్మకంగా మనకు అప్పగింపబడిన పరిచర్యను ప్రభు యొక్క శక్తితో చేస్తాము, వీరి ద్వారా 12 మంది శిష్యుల ద్వారా భూలోకాన్ని తలక్రిందులు చేయడానికి దేవుడు సంకల్పించి ఇష్టపడితే వీరి ద్వారా కూడా అద్భుత కార్యాలు చేయగలడు. కాబట్టి అట్టి భారముతో అయితే మనం అట్టి గురితో పరిచర్య చేయబద్దులమే అన్నా. ఇక్కడ అనేక సంగతులు చక్కగా టైం టేబుల్ ఉండి దాని ప్రకారం ఆ 5 దినాలు లేదంటే 10 దినాలు విబిఎస్ పరిచర్య మన మధ్య మన ప్రాంతాలు 5 దినాలు కొనసాగుతుంది, మంచిది. అయితే ఇప్పుడు మనకున్న హద్దుబాట్లను బట్టి, ఎండ తీవ్రతలను బట్టి కావచ్చు, మనకున్న హద్దుబాట్లు, మనకి ఇవ్వండి భారం యవనస్తుల మధ్య కాబట్టి వీటిని బట్టి మనం కలిగి ఉన్న ఈ 5 దినాల పరిచర్యలో ప్రభు వాతావరణాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నట్లుగా ఈ విషయాలు అనుదినము మన ప్రార్థనలో సమస్తము చక్కగా వారి చేయబడిన పరిచర్య ప్రభుకి ఇష్టంగా ఉండినట్లుగా, ఈ బిడ్డలందరూ కూడా దేవుని యొక్క వాక్యంలో శిక్షలో పెంచబడినట్లుగా, ఇప్పుడు మాత్రమే కాదు రాబోయే దినాల్లో కూడా ప్రభు కొరకై వారు జీవించడానికి తగిన వారు ఉండగలిగినట్లుగా మనం ప్రార్థించబద్దులమైన, ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యను కొనసాగించబద్దులమైన. కాబట్టి ఈ యొక్క తర్వాత వారంలో సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు కూడా ఆ దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి, సమయ సంగతులను బట్టి, వేడిమిని బట్టి ఉదయకాలం 8 గంటల నుండి 11 గంటల వరకు ప్రతిదినము కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో ప్రార్థించండి, ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకోండి. సోమవారం 8 గంటలకి దాన్ని ప్రారంభిద్దాం. ఆ తర్వాత మంగళవారం, బుధ, గురు, శుక్రవారం మళ్ళా దినమంతా దాదాపుగా ఉదయం అన్ని లెసన్స్ చెప్పిన తర్వాత మళ్ళా ఎంతవరకు ప్రేమ విందు కలిగి ఉండి తర్వాత ఎంతవరకు ప్రభు వారి ద్వారా వారు నేర్చుకున్నారో వాటిని వాళ్ళు మళ్ళీ మనకు చూపించేదానికి తగినట్లుగా ఆ దినం కూడా కొనసాగించబడినట్లు ప్రార్థించండి. మీకు అప్పగింపబడిన పరిచయ విషయంలో ప్రార్థనాపూర్వకంగా కొనసాగండి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకున్న మెటీరియల్ ఇప్పుడు మనం చెప్పేది మన కొరకే, ప్రభు మనకి ఇచ్చిన దాన్ని బట్టి. కాబట్టి ఎవరైనా పంపిస్తారు, ఎబ్రోన్ వాళ్ళని అడిగినా పంపిస్తారు, ఎవరైనా పంపిస్తారు. కానీ మన పిల్లల మధ్య మనమే, ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి మీరు సర్వ సమృద్ధి గలవారి ఉండాలన్న విషయాల్లో అన్ని కార్యం లేదు, సర్వ సమృద్ధి గలవారిని నెరవేర్చాలని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మేరకు మనకి ఇవ్వబడిన లెసన్స్లో మీరే వాటిని ప్రభు ఇచ్చిన తలంపును బట్టి ఏ రీతిగా వారికి బోధించాలి ప్రభువే జ్ఞానం ఇస్తాడు. అయితే ఏం చెప్పాలి ముందుగానే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. కాబట్టి ప్రభు చూపిస్తాడు మిగిలిన సంగతులు, ఉద్దేశం ప్రభువు చెప్తాడు, భారం ప్రభు ఇస్తాడు. కాబట్టి ఆ క్రమంలో పెంచబడి ఆ క్రమంలో నడుచుకొని వచ్చిన కారణాన్ని బట్టి అదే సంఘమైన మీరు కూడా నా వలనే కొనసాగాలనే ఉద్దేశంతో, అందుకొరకే మనల్ని ఐక్యపరచాడనే ఉద్దేశంతో అలా కొనసాగిస్తున్నాం ఈ పరిచర్య. ఇక్కడ ముందుగా సిద్ధపరచుకున్న వర్తమానాలు కాదు కాబట్టి మనకు మనమే ఉద్దేశం ఏంటంటే మనకు మనమే సిద్ధపరచుకొని మన పిల్లలను దేవుని మార్గంలో నడిపించాలి. చిన్న బిడ్డలకేమో మోషేను గుర్చిన సంగతులు, పెద్ద బిడ్డలకేమో హై స్కూల్ పిల్లలకి యెహోషువను గుర్చిన సంగతులు, వాటిని గురించి బోధించుటకై ప్రభు చూపించాడు. అందు విషయమే అంతేకాదు సమయాలు కాలాలు వెళ్ళే కొలది దర్శనంలో కూడా క్రమాల్లో కూడా ఎట్లా మారుతున్నాయంటే వేరు ఇంకా అన్ని ఇంకా ప్రార్థనాపూర్వకంగా రాయబడిందా లేదా అనే సంగతులు వదిలిపెట్టి ఏదైతే ఆకర్షణీయంగా ఉందో వాటి వైపు ప్రజలు వెళ్ళే దినాల్లో మనం ఉన్నాం. చిన్న బిడ్డల పరిచయలో కూడా అందు నిమిత్తమై వాటికి దూరంగా ఉండి నిమిత్తమై క్రొత్త సంగతులు ఏమి కాదు, కానీ ఆది నుండి ఏదైతే నేర్పించబడ్డాయో అట్టి పాటలే అట్టి వాక్యాలే నేర్పించాలని ఆశ కలిగి ఉన్నారు. అందుకే క్రొత్త సంగతులు ఏం కాదు, ఏదైతే క్రొత్తవనగా అవి ప్రార్థనాపూర్వకంగా రాసారో లేదు తెలియదు, అది వాక్యానుసారంగా ఉండవు, వాక్యానికి వేరుగా ఉంటాయి. కానీ అలాంటివి ఆకర్షణీయమైన సంగీతం ఉంటుంది, లేదంటే వేరే సంగతులు కథలు ఉంటాయి. ఆ కారణం చేత సంఘంలో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అది మేలు కాదు సంఘానికి, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత, అంటే వాక్య ప్రకారమైన సంగతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఈ విషయాల్లో కూడా జాగ్రత్త పడదాం, ఎవరికి వారమే పరీక్షించుకోవాలి. ఈ విషయం మనం చేసే పరిచర్య, మనం చెప్పే నేర్పించే కథ కానీ పాట కానీ ఏదైనప్పటికీ వాక్య ప్రకారం ఉందా లేదా. అందునిమిత్తమే దాదాపుగానే కూడా పాత సంగతులు, పాత పుస్తకములు ఏదైతే ఉందో, పాతదంటే ఒరిజినల్గా మొదటి నుంచి ఉన్న
చిన్నపిల్లల పాటల పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటిలోనే కొన్ని అన్ని అట్లా నేర్పించలేం కాబట్టి కొన్ని నేర్పించాలని. ఎందుకంటే ఈ దినాల్లో అసలు వాటిని మర్చిపోయారు. అసలు సంగతులు క్రొత్త సంగతులు వచ్చినాయి. ఇప్పుడు ఈ యొక్క ఆధునిక కాలంలో యూట్యూబ్లో ఏది చూసినా అవే వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎక్కువ ఫాలో అవుతున్నారు. మంచిది, కానీ దానిలో వాక్యానికంటే పదాల కంటే దైవ సంబంధమైన సంగతుల కంటే బయట లోకానుసారమైన సంగీతానికి కావచ్చు, గంతులు వేయడానికి కావచ్చు, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అట్టి క్రమముతో మొదలు పెట్టబడింది కాదు ఈ పరిచర్య. ఈ దైవికమైన క్రమం ఉంది, దైవికమైన సంగతులు ఉన్నాయి. వీటన్నిటి విషయంలో మనం ఎప్పుడు కూడా గురి మర్చిపోకూడదు, పునాది మర్చిపోకూడదు. ఏ ఉద్దేశంతో ఈ పరిచర్యలు అనేవి ప్రారంభించబడ్డాయి అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. బహిరంగ సువార్త ఎందుకు ప్రారంభించబడింది, పరిశుద్ధ సమాజ కూడికలు ఎందుకు ప్రారంభించబడ్డాయి, సహోదరుల కూడికలు ఎందుకు ఉన్నాయి, యవనస్తుల కూడికలు ఎందుకు ఉన్నాయి, ఏది మర్చిపోకూడదు. పునాది చాలా ప్రాముఖ్యం. గురి మర్చిపోతే, గురి తెలియకపోతే ప్రోగ్రామింగ్ అయిపోద్ది. వాళ్ళందరూ పెట్టుకుంటారు, మనం పెట్టుకుంటున్నాం అన్నట్టు ఉంటుంది. కానీ అన్నీ జరిగిపోతాయి. పాటలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, అప్పటికప్పుడు ఉజ్జీవింపబడినట్టు కనబడుతుంది, ఫలింపు ఉండదు. వెళ్ళగానే అన్నీ మళ్ళా మామూలు అయిపోతాయి ఇంటికి వెళ్ళగానే. ఇది కాదు ప్రభు నీ నుంచి నా నుంచి కోరుకుంది. నిలిచి ఉండే ఫలించే పరిచరణ ఆ కాలంలో పితరులు చేశారంటే ఉద్దేశం ఏంటంటే గురి ఉంది వాళ్ళకి. ఈ వాక్యంతో ఎలా దేవుడు వారిని నడిపించాడో అలా వారు నడుచుకున్నారు. వాళ్ళు నడుచుకున్నారు కాబట్టి మనం నడుచుకోవడం కాదు, వాళ్ళు ఏ దేవుడి యొక్క తెలుసుకున్నారో. పౌలు అన్నట్లుగా ఏమంటాడు 11:1, నేను క్రీస్తుని పోలి నడుచుకుని చున్న ప్రకారము మీరు నన్ను పోలి నేను ఆయన పోలి ఎలా నడుచుకున్నాను చూడండి, మీరు కూడా ఆయన పోలి ఎలా నడుచుకోవాలో నన్ను చూసి నేర్చుకోండి. అది పౌలు చెప్పేది. అందుకని పౌలు వెళ్ళాడు, తారసుకి వెళ్ళిపోయాడు, మీరందరూ తారసుకి వెళ్ళిపోండి. పౌరు పెళ్లి చేసుకోలేదని అందరూ చెప్తున్నారు కాబట్టి మీరు కూడా పెళ్లి చేసుకోవద్దు. ఇది కాదు ఉద్దేశం. అక్కడ క్రీస్తుని పోలి జీవించడం ఎట్లాగో పౌలు తాను చేస్తూ చెప్తున్నాడు. నేను చూడండి ఎట్లా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి, నేను ఎట్లాగా ఆయన్ని పోలి నడుచుకున్నాను, మీరు కూడా ఆయన్ని పోలి అలాగే నడుచుకోండి. ఉద్దేశం అది. మనం కూడా పితరులను అది తీసుకోవాలా. అంతేగాని వారు ఎలాగో బైబిల్ పట్టుకున్నారు, వారు ఎట్లా నడిచారు, ఎలా మోకరించారు, ఇది కాదు ప్రాముఖ్యం. అవి కూడా ఉంటే మంచిది. ప్రాముఖ్యమైంది గురి ప్రాముఖ్యం. వారు చూచిన దేవుడిని నీవు నేను చూస్తున్నామా, వారు ఉంచిన విశ్వాసం నీవు నేను ఉంచుతున్నామా, వారు విశ్వాసంతో క్రియలు చేసినట్టు మనం చేస్తున్నామా, లేదంటే వారు అడిగారు పొందారు, ఇప్పుడు పలానా సంగతి చేయొద్దన్నాడు దేవుడు వారికి, అది నాన్న వాళ్ళకి చేయొద్దన్నాడు, అది నాన్న నీవు నేను చేయడం మానేయడం కాదు. ఎప్పుడు ఎలాగ వారు దానికి జవాబు పొందారో నీవు నేను ప్రతి పరిస్థితి విషయమే అలాగ జవాబు పొందబద్దులమై ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభువు క్రీస్తు ప్రాముఖ్యం కానీ మిగిలిన వారు కాదు. వాళ్ళు ఎందుకు పెట్టాడు, మాదిరి గుంచాడు అంటే పౌలు మాదిరి క్రీస్తుని పోలి నడుచుకుంటే ఎట్లా తెలియని వారికి ఇలా నడుచుకోలేమో, ఇలా నడుచుకోవాలి. సరే, ఇప్పుడు పౌలు మాదిరిగా పెట్టాడు, అట్లా పెట్టాడు పితరులు, అంతే. అంతేగాని వారి జీవితం కాదు ప్రాముఖ్యం. వారు చూపించే ధర్మశాస్త్రం ఎలాగైతే క్రీస్తు యొద్దకు నడిపించటకై బాల శిక్షకుడు ఉన్నాడో, జస్ట్ స్కూల్ మాస్టర్ అంతే. చిన్నపిల్లలకి చెప్పే స్కూల్ మాస్టర్ మాదిరి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం అంటే ఎక్కడ తీసుకొస్తాడంటే తీసుకొచ్చి కాలేజీలో పడేయాలా, లేదంటే యూనివర్సిటీలో పెట్టేయాలా. ఆ తర్వాత బాల శిక్షకుని చేతి ఉండడానికి ఏమి లేదు. ఇంకా స్వాతంత్రం ఇవ్వబడుతుంది యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత. అక్కడ నీ కర్రలతో కొట్టి బెత్తంతో కొట్టి చెప్పేది కాదు స్వాతంత్ర్యం. నువ్వు నేర్చుకుంటే బాగుపడతావు, నేర్చుకోకపోతే ఫెయిల్ అవుతావు, ఆడే ఉంటావు, నీ ఇష్టం. క్రీస్తు నొద్దకు నడిపించుటకు బాల శిక్షకుడు అంతే. కాబట్టి ఈ సంగతుల విషయం అన్నిట్లో గ్రహింపు కలిగి పరిచర్య చేద్దాం. లెక్కకి తక్కువే కావచ్చు, అయితే పరిచర్య తక్కువైంది కాదు. కాబట్టి ఈ సంగతుల విషయంలో ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తమును ఎరిగి మన బిడ్డల విషయమై దానిలో ముందుకు కొనసాగబోతున్నాం. ఎప్పుడైతే స్థానిక సంఘంలో మనము ఇలాంటి పరిచర్యలో నమ్మకంగా ప్రభు కొరకే చేయటం అభ్యాసం చేసుకుంటాము, ఆవిడ ప్రభు మనల్ని అనేక చోట్ల కూడా వాడడానికి ఇష్టపడతాడు. అప్పుడు అనేక మందికి అనేక చోట్ల ఎవడు నేర్పించక్కర్లే. అదే అంటాడు యోహాను పత్రికలో, ఎవడు మీకు బోధించనక్కర్లేదు, ఎందుకంటే అభిషేకం మీలో నిలిచింది. అందుకే ఎప్పుడైతే స్థానిక సంఘంలో ఇలాగా తర్ఫీదు చేయబడతామో, ఎవడు నేర్పించేది కదా, ఇక్కడ ఎవరో తర్ఫీదు చేయరు. తర్ఫీదు చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆయనే నడిపిస్తాడు. మనం ఎంత విధేయత చూపిస్తే అంత నడిపిస్తాడు. ఎంత ప్రభువుకు అప్పగించుకుంటే, ఎంత పైన వారికి లోబడితే, ఎంత యథార్థ హృదయంతో వాక్యానికి లోబడితే అంతగా ప్రభు హెచ్చిస్తాడు. అప్పుడు స్థానిక సంఘం ద్వారా అనేక చోట్లకు ఈ యొక్క సువార్తను, ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క మర్మముతో కూడిన దేవుని వాక్యమును బోధించవలసిన రీతిగా బోధించడానికి ప్రభు మనల్ని కూడా సిద్ధపరుస్తాడు.
కాబట్టి ఈ సంగతులన్నిటి విషయంలో గ్రహింపు కలిగి పరిచర్లు కొనసాగం. ఎందుకంటే ఇవన్నిటి కూడా ఈ దర్శనం చొప్పున, అబ్రోడ్ దర్శనం చొప్పున ఇవ్వబడిన ప్రతి క్రమంలో కూడా, ప్రతి పరిచర్యలో కూడా ఒక గురి, లేదంటే ఒక అవసరత, ఒక దేవుని వాగ్దానము, ఇవన్నీ ఉంచబడ్డాయి. అనేకులకి ఈ సంగతులు తెలియవు. నేటి దినాల్లో తెలియని కారణాన్ని బట్టి, దైవ సేవకులకు సైతం తెలియని కారణాన్ని బట్టి గురి వదిలిపెడుతున్నారు, ఉద్దేశం వదిలిపెడుతున్నారు, ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ప్రోగ్రామింగ్ పరిచర్య కాదు, అది కాదు ప్రభు కోరింది. ప్రభు కోరింది వేరు. ఆత్మచేత నడిపింపబడ్డం అంత అపొస్తలుల కార్యాల్లో ఆయన వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ దిగొచ్చిన తర్వాత రాయించుట గల ఉద్దేశం ఏంటంటే ఆత్మ స్వాధీనంలో నీవు నేను ఉండాలని, వేరేమీ కాదు. అక్షరానుసారంగా నేర్పించబడే సంగతులు ఏది కూడా మరణానికే దారితీస్తాయి కానీ జీవానికి, జీవం ఎదుగు నడిపించవు. అందుకే అట్టి ఈ సంగతులు మన మధ్య ఉండకుండా నిమిత్తమై, చిన్న మందైనా సరే మన మధ్య అట్టి సంగతులు వద్దు. అక్షర సంబంధమైన సంగతులు, నేర్పించబడిన సంగతులు వద్దు. కేవలము దేవుని ద్వారా మనం నేర్చుకొని బోధించడం అంతే, నేర్చుకొని చెప్పడం అంతే. తెలిసింది ప్రభు ద్వారా ఏదైతే తెలుపబడిందో ఆ తెలిసిన దాన్ని బోధించడం అంతే. అది మనం ఎప్పుడైతే చేస్తాం, అదే మన దృష్టికి, లేదంటే మన మధ్య మన కొరకే ప్రభు దృష్టిలో ఆమోదయోగ్యంగా ఉంటుంది. అది ప్రభు అంగీకరిస్తాడు, హర్షిస్తాడు. కాబట్టి అందుకొరకే అటు మనసు కలిగి ఈ పరిచర్లు అనేటి విషయంలో ముందుకు కొనసాగుదాం. మిగిలిన సంగతులు సంగతి కాదు, ప్రార్థించవలసిన సంగతి కేవలము ఈ చిన్న బిడ్డల పరిచర్య కొరకే సంగతులన్నిటి విషయంలో ప్రార్థించి మనం ప్రభుకు అప్పగించుకుందాం. అయితే ఈ సంగతులు అదొక్కటే కాదు, ఇప్పుడు మిగిలిన అన్ని పరిచర్లు ఉన్నాయి. ప్రార్థించే దాని కొరకే మనకు అది ఉంది కాబట్టి ఇప్పుడు, కానీ గ్రహింపు మాత్రం మిగిలిన వాటి అన్నిటి కొరకే గ్రహింపు కలిగి ఉన్నాయి. సమయాన్ని బట్టి వాటన్నింటిని కూడా తర్వాత ప్రభు మీకు జ్ఞాపకం చేస్తే మళ్ళీ బోధిస్తాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. ఎందు నిమిత్తం అంటే ప్రతి దాని కొరకే ఒక అవసరం దేవుడు తీసుకొచ్చాడు. దైవజనుడు భక్సింగ్ గారిని ఏర్పరచుకున్న తర్వాత సంఘంలో ప్రతి దాని కొరకే. అందుకే మొట్టమొదటిగా బహిరంగ సువార్త ప్రారంభించారు చెన్నైలో. అంతకుముందు ఎప్పుడు లేవు జయవశమ్మలో. దానికి కారణం దైవదాసులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తా, కుటుంబ ప్రార్థనలు రోజు చేసుకుంటున్నప్పుడు ఒకసారి అట్లా మాట్లాడుతుంటే మాటలను బట్టి ఆయన ప్రేరేపించబడి దైవజనుడు తర్వాత వారం నుంచి ప్రారంభించాడు దాన్ని. వారు మొత్తం చెన్నై పట్టణాన్ని అంతా తిరిగారు, అంతా తిప్పి దాన్ని సంపూర్తి చేశారు. ఏ వీధి, ఏ మూల, ఎక్కడ, అన్నీ వారికి తెలిసిపోయింది. ఎందుకంటే ప్రతి ఉదయం వారు ఇన్మేట్స్ అందరూ కూడా, అంటే దానిలో జయవశమ్మలో ఉంటున్న వారు అందరూ కూడా సువార్త ప్రకటించారు. కొన్ని దినాల్లోనే పట్టణం అంతా సంపూర్తి చేయబడింది, కవర్ చేయబడింది. అది భక్సింగ్ గారికి తెలియదు. అది తెలియదంటే కవర్ చేయబడింది అని తెలియదు. ఎందుకంటే ఆయన వెళ్ళాడు కాబట్టి. ఆయన ప్రార్థిస్తాడు, ఆయన కొద్ది రోజులు వెళ్తాడు, ఎక్కువ రోజులు వెళ్ళాడు. ఆయన ప్రార్థిస్తూ మిగిలిన బాధ్యతలు ఆయన ఉన్నాడు. వచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్, ఆ తర్వాత భోజన పానాదులు ఇలాగ ఉంచబడుతూ వచ్చినాయి. ఇలాగ ఈ పట్టణం కవర్ చేశా కదా, మిగిలిన పట్టణాలు కూడా కవర్ చేయడానికి వేరే దైవదాసులు ప్రేరేపిస్తే దాని కొరకు ప్రార్థించి ఇదే టీంని మళ్ళీ వేరే వేరే చోట్లకు పంపించారు. ఇలాగ ఆ చోట్లన్నీ కూడా కవర్ అయిపోయినాయి. ఇలా కొన్ని ద్వారాలు తెరవబడిన తర్వాత ఆది దినాల్లో దైవజనులు మళ్ళీ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సమకాలీకులు పేర్లు చెప్పడానికి ఇష్టపడట్లేదు. కానీ కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ మాట్లాడుకుంటుంటే మళ్ళీ అదే కుటుంబ ప్రార్థన అయిన తర్వాత వారు వ్యక్తిగత గదిలో మాట్లాడుకుంటుంటే వారు మళ్ళీ ఈ చోట్ల కూడా మీటింగ్స్ పెడుతున్నారు, బాగానే ఉంది. ప్రతి చోటికి వాళ్ళు పంపుతూ ప్రతి చోట ఎక్కడైతే సంఘం ఏర్పడిందో సువార్తలను బట్టి ఆ స్థానాల్లో చెప్తున్నారు, బాగానే ఉంది. అందరూ కలిసి సహవాసం ఉండి నిమిత్తమై ఒకే చోట పెడదామని చెప్పి సంవత్సరానికి ఒక మారు పరిశుద్ధ సమాజ కుడికలుగా పేరు పెట్టి దానికి యెహోషామాలో చెన్నైలో వాటిని ప్రారంభించారు. సన్నిహితులే, మనకు తెలిసిన వాళ్ళే. వాటన్నిటి కొరకే ప్రాముఖ్యంగా ఆ మాటల సజెషన్, సూచన ఇచ్చింది. మన ప్రాంతాల్లో పరిచర్య చేసిన దైవజనులే. అయితే ఇప్పుడు ఆ పేరు చెప్పడానికి ఉద్దేశం కాదు, కానీ దేవుని చిత్తం అలా కొనసాగింది. ఏక మనసుతో ఆయన చెప్తే నేను వెంటనే భక్సింగ్ గారు అనలే. ఆయన ప్రభు దగ్గర కనిపెట్టాడు, ఏక మనసుతో ప్రార్థన చేశారు, ప్రారంభించబడ్డాయి. ఇలాగన ప్రతి పరిచర్య కూడా ఒక అవసరత వచ్చింది,
దాని కొరకు ఒక వాగ్దానం తీసుకున్నారు, ఒక గురి కలిగి ఉన్నారు. గురి ఏంటి? ఇప్పుడు ఈ సువార్త కొరకు గురి ఏంటంటే ప్రతి పట్టణంలో, అంటే వారి దేవుడు చూపించిన పట్టణంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా దర్శింపబడాలి, వాక్యంతో నింపబడాలి, వాక్యం వినిపించబడాలి. అది గురి. దాని తర్వాత పరిశుద్ధ సమాజ కుడికలు గల గురి ఏంటంటే దేవుని వాక్యాన్ని క్రమమైన రీతిలో బైబిల్ స్టడీస్ కానీ, కుటుంబ ప్రార్థనలు కానీ, ఉదయం మొదలుకొని రాత్రి వరకు, కొన్నిసార్లు రాత్రి కుటుంబ ప్రార్థన ఉదయం 4 గంటల వరకు జరిగేదట. మళ్ళీ ఉదయం 5 గంటలకి మళ్ళా కుటుంబ ప్రార్థన, తర్వాత రోజుది, అంటే గంటే రెస్ట్ వారికి. ఇలాగూ వారు సంతోషంతో దానిలో పాలుభాగం తీసుకున్నారు. అంటే సమయం ప్రాముఖ్యమని కాదు, అంత ఆసక్తితో వారు ఆ దినాల్లో కొనసాగారు. నేరుగా వారే చెప్పారు ఈ మాటలన్నీ కూడా. ఇవన్నీ కల్పిత కథలు కాదు, నేరుగా వారి ద్వారా వినిన సంగతులే మాట్లాడుతున్నాం. కాబట్టి అందుకే మాకు ఎప్పుడు బోధిస్తూ ఉండేవారు. ఈ సంగతులన్నీ మేము గ్రహింపులోనికి తెచ్చిన నిమిత్తమై అనేకులు ఈ గురిలో లేరు. ఈ గురిలో అవసరం లేదు, వాగ్దానం లేదు. వాళ్ళందరూ హోలీ కాన్వకేషన్ పెట్టుకున్నారు కాబట్టి మన సంఘం కూడా మనం పెట్టుకోవాలి. గురి లేదు, వాగ్దానం లేదు, పరిచయం. ఆ కారణం చేత విశ్వాసంతో కూడిన క్రియలు జరగని కారణం చేత ఫలం లేదు ఈ దినాల్లో. మనం అలా ఉండకుండా నిమిత్తమై జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతిదానికి దేవుడు గురి ఇస్తాడు. నీకు నాకు కూడా అక్కరుంటే దేవుడే నడిపిస్తాడు, పరిచర్య కొరకే వాగ్దానం ఇస్తాడు, అవసరతలు ఇస్తాడు, వనరులు ఇస్తాడు. మనం ప్రభుని అడిగితే పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనలో మనమే బోధించుకోవచ్చు. ఇంకెవరు చెప్పక్కర్లే మనకి. మనలో మనమే వారికి భోజనం పెట్టవచ్చు. ఎవరు డబ్బులు ఇవ్వక్కర్లే మనకి. ఇతర దేశాలలో వేరే వాళ్ళు ఎవడు మనకి డొనేషన్ ఇవ్వవసరలే. అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు. ఏది కొదువు చేయడు మనకి. ఎవరిని అడగవసరలే. అటు భౌతికంగానో అడగవసరలే, ఇటు ఆత్మ సంబంధంగానో ఎవరిని అడగవసరలే. ప్రభు మనతో ఉన్నాడు. కాబట్టి ఇలాగన సమయం అంటే మిగిలిన వాటిని గురించి తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కానీ వివరంగా. కాబట్టి ప్రతి పరిచర్య కొరకే గురి మాకు నేర్పించబడింది. అది ఆ గురితోనే చేయాలి పరిచర్య, అంతేగాని ప్రోగ్రామింగ్ కాదు. అంతమంది సేవకులు పిలిచి వారికి లెసన్స్ ఇచ్చి, లేదంటే ఈ పరిచర్య విషయం ఆలోచన చేస్తే వాళ్ళకి ఈ పాటలు కొందరికి ఇచ్చి వాళ్ళని ఇన్ఛార్జీలు పెట్టి ప్రోగ్రామింగ్. ఇది చక్కగా జరుగుతుంది, మనం చేసేదానికంటే చక్కగా జరుగుతుంది. అది చూడ్డానికి వినడానికి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఫలం ఉండదు. కారణం ఏంటంటే ఒకవేళ ఓన్లీ ప్రోగ్రామింగ్ అయితే ప్రభు ఒకవేళ అలాగ నడిపిస్తే మంచిది, అందులో తప్పేం కాదు. గురి కలిగి ఆ పని వాగ్దానపూర్వకంగా చేస్తే మంచిది. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ అవసరతని వెరగాల. పరిచర్య కొరకే పంపబడిన ప్రతి ఒక్కరం కూడా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడున్నా పరిచర్య కొరకే ప్రార్థించబద్ధులమైన. పరిచర్య అంటే ఏదో వెళ్ళొచ్చే ప్రయాణాల కొరకని కాదు, చెప్పే వాక్యం కొరకని కాదు, దేవుని అవసరత ఆయా చోట్ల తీర్చబడినట్లుగా మన మధ్య కూడా పిల్లల యొక్క అవసరత స్థానిక సంఘంలో తీర్చబడాలి. వారి ఆత్మీయ అవసరతలు తీర్చబడాలి. చిన్ననాటి నుండే వారు దేవుని భయభక్తులు పెంచబడాలి. ఎందుకంటే లోకము తరతరాలు గతించే కొద్దీ కూడా లోకంలో దుష్టత్వం పెరుగుతూ ఉంది. అన్నీ కూడా పాపమున వైపుకే, నరకం వైపుకే దారులు ఎక్కువ కనబడుతున్నాయి. కిందకి జారిపోయేదే కనబడుతుంది, కానీ పైకి లాక్కొచ్చే సంగతి తక్కువగా కనబడుతుంది లోకంలో. మంచి మేలు జీవము నేర్పించిన నిమిత్తమై నేర్పిస్తే దానికి విధేయులయ్యేవారు తక్కువ మంది ఉన్నారు. కీడు వైపు, నాశనం వైపు, మరణం వైపు పరిగెడుతున్నారు. అందుకే చిన్న చిన్న వయసుల్లోనే వారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందునిమిత్తమై జాగ్రత్తతో, భయముతో ప్రభువును ప్రార్థించి ప్రార్థనాపూర్వకం ఈ పరిచయలో కొనసాగుదాం. మరొకసారి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చూద్దాం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడము. కాబట్టి ప్రభువునందు మనకు అప్పగించబడిన పరిచర్య సంఘముగా, వ్యక్తిగతంగా ఏదైతే పరిచర్య అప్పగించబడిందో ఈ దినం మాత్రం కేవలం మన ముందుంచబడిన పరిచర్య కొరకే, విబిఎస్ కొరకే, వాతావరణం కొరకు, ఈ వేడి నుంచి వేడి వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా నిమిత్తమే ప్రార్థించండి. ఆ తర్వాత దైవ చిత్తానుసారంగా దేవుని వాక్యం పిల్లల హృదయాల్లో నాటబడినట్లుగా అప్పగింపబడిన పరిచర్యలు ప్రతి ఒక్క నమ్మకంగా చేయడానికి తగిన శక్తి దేవుడు ఇచ్చినట్లుగా. ఇక్కడ మన వల్ల ఏది అయ్యేది కాదు. కాబట్టి దాని కొరకు ప్రభుకు అప్పగించుకుందాం. వ్యక్తిగతంగా మనం పరిశుద్ధపరుచుకుందాం. ఆ తర్వాత మిగిలిన సంగతుల విషయమే దేవుని ఆలోచన చేత నడిపించబడినట్లుగా, దేవుని ఉద్దేశములు మన ద్వారా నెరవేర్చబడినట్లుగా, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఫలింపు చేయబడినట్లుగా ఈ సంగతులన్నిటి విషయంలో మీకు ఏదైతే భారం వచ్చిందో దాని విషయమై ఇంకా చెప్పిందే కాదు, ఏదైతే మీ దృష్టిలో ఏదైతే భారం ప్రభు ఇచ్చినాడో వాటన్నిటి విషయంలో క్లుప్తంగా దగ్గరగా ప్రభుకు అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించండి.